ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ ఐఆర్వి తెలుగు 2019 వాడుక భాష బైబిల్ నుంచి ఆదికాండము 10వ అధ్యాయం. నోవాహు కొడుకులు షేము, హాము, యాపేతుల వంశావళి ఇది. జలప్రళయం తర్వాత వాళ్లకు కొడుకులు పుట్టారు. యాపేతు సంతానం గోమెరు, మాగోగు, మాదాయి, యావాను, తూబాలు, మేషేకు, తీరాసు. గోమెరు కొడుకులు అష్కనాజు, రిఫాతు, తోగర్మ. యావాను సంతానం ఎలీషా, తర్షీషు, కత్తీము, దాదోనీలు. వీళ్ళ నుంచి సముద్రం వెంబడి మనుషులు వేరుపడి తమ ప్రాంతాలకు వెళ్ళారు. తమ తమ జాతుల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ వంశాల ప్రకారం ఆ దేశాల్లో ఉన్నవారు వేరైపోయారు. హాము సంతానం కూషు, మిస్రాయిము, పూతు, కనాను. కూషు కొడుకులు సెబా, హవీలా, సప్తా, రాయమ, సప్తాక. రాయమ కొడుకులు షేబా, దాదాను. కూషుకు నిమ్రోదు పుట్టాడు. అతను భూమి మీద పరాక్రమం కలిగిన శూరుల్లో మొదటివాడు. అతడు యెహోవా దృష్టిలో పరాక్రమం గల వేటగాడు కాబట్టి యెహోవా దృష్టిలో పరాక్రమం కలిగిన వేటగాడైన నిమ్రోదు వలె అనే నానుడి ఉంది. షీనారు ప్రాంతంలో ఉన్న బాబేలు, ఎరేకు, అక్కదు, కల్నే అనే పట్టణాలు అతని రాజ్యంలో ముఖ్య పట్టణాలు. ఆ ప్రాంతంలో నుంచి అతడు అషూరుకు బయలుదేరి వెళ్ళి నినివే, రహోబోతీరు, కాలాహు పట్టణాలను, నినివే, కాలాహుల మధ్య రేసేను అనే ఒక పెద్ద పట్టణాన్ని కట్టించాడు. మిస్రాయిముకు లూది, అనామి, లెహాబి, నప్తోహి, పత్రూసి, కస్లూయి, కప్తోరీలు పుట్టారు. ఫిలిప్పీలు కస్లూయిల సంతతి. కనాను మొదటి కొడుకు సీదోనుకు హేతు, యబూసి, అమోరియా, గిర్గాషి. హవి, అర్కియు, సీనియా, అర్వదియా, సెమారియా, హమాతీలు పుట్టారు. ఆ తర్వాత కనానీయుల వంశాలు వ్యాప్తి చెందాయి. కనానీయులు సరిహద్దు సీదోన్ నుంచి గేరారుకు వెళ్ళే దారిలో గాజా వరకు, సొదొమ, గొమొర్రా, ఆద్మా, సెబోయిములకు వెళ్ళే దారిలో లాషా వరకు ఉంది. వీళ్ళు తమ తమ వంశాల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ జాతులను బట్టి హాము సంతానం. యాపేతు అన్న షేముకు కూడా సంతానం కలిగింది. యాబేరు వంశానికి మూల పురుషుడు